నేను ఇప్పుడు మీకు చూపించబోయేది భద్రాద్రిలో జరిగే సీతారాముల వారి కళ్యాణము. 32 కోట్ల కుటుంబాలు కలిగిన దేశం మన భారతదేశము. కారణం ఏమిటి అంటే మనకు గురువులు, ఋషులు, మునులు ఒక సాంప్రదాయం ఇచ్చినారు. ఎందుకంటే శ్రీరామచంద్రుడు సీతమ్మను పెళ్లి చేసుకునే ముందు శివుని విల్లు విరుస్తారు. సీతమ్మ వచ్చి మెడలో పూలమాల వేస్తుంది. జనక మహారాజు చెప్తాడు సీతమ్మ వారిని పెళ్లి చేసుకోమని. నేను చేసుకోను అంటాడు. అదేమిటి రామ, విల్లు విరిచింది సీతమ్మను పెళ్లి చేసుకోవడానికే కదా. ఈయన మా గురువు చెప్పినాడు, వెళ్ళు విరవమని చెప్పినాడు, కానీ పెళ్లి చేసుకోమని చెప్పలేదు. అంటే 7 అడుగులు నడవాలి కదా. రాముల వారి కళ్యాణము అంటే వడపప్పు, పానకము టక్కున గుర్తు వస్తాయి. వనవాసంలో సీతమ్మ వారు రామునికి బెల్లము, మిరియాలు, సొంటి కలిపి పానీయము అందించేదంట. పురాణాలు చెబుతున్నాయి. అది రామచంద్రునికి ఎంతో ఇష్టమైన పానీయం అని కూడా చెబుతారు. అందువల్లనే నేటికి స్వామివారికి నైవేద్యముతో పాటు పానకాన్ని నివేదిస్తారు. భద్రాచల దేవదేవుడి కళ్యాణానికి వచ్చిన భక్తులకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు పానకాన్ని అందిస్తున్నారు. రాముల వారి కళ్యాణానికి అంటే దైవ కళ్యాణం కదా. ప్రతి ఇంటిలోనూ కళ్యాణ వేడుకనే. మన ఇంటిలోనే ఒక వేడుక జరిగింది ఎట్లా ఉంటుందో తెలుసా? ప్రతి గుమ్మంలో సందడి కనిపిస్తున్నది. ప్రస్తుతము మనము భద్రగిరిలో ఉన్నాము. భద్రగిరిలో స్వామివారి కళ్యాణంకు వెళ్తున్నాము. ఒక చోట పానకాలను తయారు చేస్తున్నారు, అందరికీ అందిస్తున్నారు. ఈ పానకము అన్నది ఎక్కువ పెళ్ళిళ్ళలో చూస్తుంటాము. ఇక్కడ స్వచ్ఛంద సంస్థ ఈ పానకాన్ని రాములవారి కళ్యాణానికి వచ్చే ప్రతి ఒక్కరికి చల్లని పానీయంగా అందియాలి అని పెళ్ళి వాళ్ళను ఎట్లాగా రిసీవ్ చేసుకుంటామో అట్లాగే ఈ భద్రాచలం వచ్చే అందరినీ రిసీవ్ చేసుకోవడము అన్నది అన్ని వీధులలో ఇలాగా పానకం ఇస్తారంట. ఈ సంస్థ వాళ్ళు 3.5 సంవత్సరముల నుంచి చేస్తున్నారు. ఉడత భక్తిగా రాముల వారికి వారధి కట్టినప్పుడు ఉడత ఎట్లా సాయం చేసిందో ఆ విధంగా వాళ్ళు అగ్నికుల క్షత్రియుల సంఘం మల్లాడి వీర్రాజు గారు తెలిపినారు. ఇంత మంచి పని చేస్తున్న మల్లాడి వీర్రాజుకి ధన్యవాదములు, వారి సంస్థకు కూడా. మా అమ్మ నాన్న అనుమతి తీసుకొని సంప్రదాయబద్ధంగా ఆ విధంగా సంబంధం పెట్టుకొని ఆ విధంగా పవిత్ర బంధంతో నడిచే వివాహ బంధం అని ఆ రోజు రాముడు చెప్పినాడు. అప్పుడు గురువు విశ్వామిత్రుడు ఏమి అన్నాడో తెలుసా? రామ, ఇప్పుడు ఈమెను చేసుకో, అయోధ్యకు వెళ్ళిన తర్వాత ఇంకొక ఆమెను చేసుకో. అప్పుడు రాముడు ఏమన్నాడో తెలుసా? ఆడది అంటే భోగ వస్తువు కాదు, ఆడది అంటే పిల్లలు కనే యంత్రము కాదు, ఆడది అంటే ఇంటికి పరిమితం కాదు, ఆడది అంటే శక్తి, ఆడది అంటే అందం, ఆడది అంటే సహనం, ఆడది అంటే గాంభీర్యం, ఆడది అంటే జ్ఞాపకం, ఆడది అంటే ఏకాగ్రత, ఆడది అంటే మహాశక్తి సీతమ్మను చేసుకొని ఏకపతివ్రతుడుగా ఉంటాను అని చెప్పిన రాముడు పుట్టిన దేశం ఇది, భారతదేశం. ప్రపంచమంతా సీతారాముల కళ్యాణం చూడాలని ఎందుకు అనుకుంటారో తెలుసా? సీతారాములు ప్రపంచానికి కుటుంబంలో భార్యాభర్తలు ఎలా ఉండాలో ప్రపంచానికి నేర్పించిన కుటుంబం. రావణాసురుడు ఎవరో సీతను ఎత్తుకొని పోయినప్పుడు ఆయన తక్కువవాడు ఏమీ కాదు, కానీ రాముని చేతిలో చనిపోయినాడు. రావణాసురుడి భార్య మండోదరి ఎంత అందగత్తో తెలుసా? పంచ మహాపతివ్రతలలో ఒకటిది. రాముడు రావణాసురుడు పక్కన ఇద్దరూ కలిసిపోతుంటే ఇంత అందగత్తె భార్యను పెట్టుకొని పక్కన చూస్తున్నాడు అని రాముడు ఎంత గొప్ప వాడో చూడాలనిపించింది. రాముడు ఉండే చోటికి వచ్చింది. ఆ రాముడు ఉన్న చోట రాముడు కూర్చొని ఉన్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు. ఇటు పక్కన పడమట సూర్యుడు అస్తమిస్తున్నాడు, అటు పక్క నుంచి మండోదరి వస్తున్నది. మండోదరి నీడను చూసినాడు రాముడు. లేచి నిలబడి నమస్కారం చేసినాడు. రావణాసుడు భార్య అని నమస్కారం చేయలేదు. ఆ నీడలో ఆడది అని గమనించి ఆ స్త్రీని గౌరవించడం మనది.
అప్పుడు మండోదరి ఏమి అనుకున్నదంటే రాముడు ఎందుకు గెలిచాడు, రావణాసుడు ఎందుకు ఓడిపోయినాడు అని అర్థమైపోయినది. అంటే స్త్రీ పట్ల గౌరవం ఉంటుందో, ఇంట్లో కుటుంబ సభ్యుల పట్ల గౌరవం ఉంటుందో, వినమ్రత విధేయత ఉంటుందో ఆడదానికి గౌరవం ఇచ్చిన భారతదేశం. అందుకే సీతారాముడి కళ్యాణం ప్రపంచమంతా చూస్తుంది. అలాంటి రాముడు భూమి మీద 18 లక్షల సంవత్సరముల నాడు పుట్టిన దేశం ఇది. రాముడు అయోధ్యలో పుట్టినాడు. చిన్న పాపను సహితము అమ్మ అని పిలిచే సభ్యత కలిగిన దేశం మన భారతదేశము. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు అందరూ ముస్లింలు, క్రిస్టియన్లు ఇంటి ముందు దీపాలు పెట్టినారు. రాముడు అంటే మతము కాదు. రాముడు భార్యతో ఎలా ఉండాలి, తల్లితో ఎలా ఉండాలి, ఆ విధంగా అందరితో ఎలా ఉండాలి అని ప్రపంచానికి నియమాలు, నిబంధనలు, అదేవిధంగా ప్రేమ విషయంలో చెప్పిన మహోన్నత దేశం భారతదేశం. రామదాసు గారు భరతునికి పచ్చల పథకము 10,000 వరహాలతో చేయించినారు. తాకు పథకం కూడా తయారు చేయించినాడు. ఆ రోజులలో 10,000 వరహాలు అయినవి. అది కూడా లెక్కలు చెప్పినారు. ఆ 10,000 వరహాలు ఖరీదు అయినటువంటి చింతాకు పథకం ఈరోజు 10 కోట్లు 10 మిలియన్ల అయితే ఎంత అయినది అని చెప్పడానికి వీలు లేదు. ఎప్పుడో 17వ శతాబ్దము రామదాసు తయారు చేయించినది. ఎంత విలువ అంటే దాని విలువ భక్తియే విలువ అని చెప్పవచ్చును. రామదాసు గారు రామునికి కైకర్యం చేసినందుకు గాను 12 సంవత్సరాలు జైల్లో ఉండవలసి వచ్చింది. ఆ నాణ్యానికి ఒకవైపు స్వామి, మరోవైపు పట్టాభిషేకం గుర్తుంటుంది. రామదాసుని జైలు నుండి విడిపించడానికి సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి తానిషా కలలో కనిపించి 6 లక్షల బంగారు నాణ్యాలు ఇచ్చినారు. ఆ బంగారు నాణ్యాలలో ఒక నాణ్యాన్ని ఆ నాణ్యంపై ఒక గొలుసుకు అమర్చి దానిని మనము లక్ష్మణస్వామికి ఈ కళ్యాణ సమయంలో అలంకరిస్తాము. రామమాడ అని పేరు. నాడు తానీషాకు రాముడు ఇచ్చిన నాణ్యము, అది బంగారు నాణ్యము, చాలా విశేషమైనది. రాష్ట్ర ముఖ్యవర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు వారి దంపతులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రములు, ముత్యాలు సమర్పిస్తున్నారు. అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానం తరపున దేవస్థానపు చైర్మన్ డిఆర్ నాయుడు గారు, అక్కడ ఉన్నటువంటి వేద పండితులు అంతా మహోత్తర సమయంలో పట్టు వస్త్రములను స్వామివారికి సమర్పించినారు. భక్త రామదాసు శృంగేరి పీఠం తరపున శారదా పీఠం పట్టు వస్త్రాలు అవి భక్త రామదాసు సమర్పిస్తున్నట్లుగా అబ్బాస్ సంస్థ వారి ట్రస్టు తరపున వారి వెంకటరమణదాసు తరపున వారి కుమారుడు తరపున అందిస్తున్నారు. అదేవిధంగా భక్త రామదాసు వంశీయులైన వంటి కంచర్ల వారు సమర్పిస్తున్నారు. చిన్న జీర స్వామి వారి ద్వారా పట్టు వస్త్రములు సమర్పిస్తున్నారు. సహజంగా అందరికీ 2 మాంగళ్యాలు ఉంటాయి. ఒకటి పుట్టి ఇంటిది, రెండవది మెట్టినింటిది. కానీ రామదాసు గారు మన బోటి భక్తుల తరపున తానే సీతమ్మ వారిని కన్యాదానం చేస్తున్నట్టుగా భావించి రామదాసు తరపున కూడా ఒక మాంగళ్యము తయారు చేసినారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి గారు కృష్ణమోహన్ గారు కళ్యాణ సమయంలో పట్టు వస్త్రములు సమర్పించినారు. కానీ అయోధ్య ఎక్కడ ఉన్నది? ఉత్తర భారతదేశంలో నడుచుకుంటూ ఎక్కడికి వచ్చినాడు? దక్షిణ భారతదేశానికి వచ్చినాడు. శబరి రాముడి కంటే ముందు పుట్టినది. రామనామం జపిస్తూ, రామనామం పురాతనమైనది. రాముడు తర్వాత వచ్చినాడు. అలాంటి రాముడు శబరి ఎంగిలి పండ్లు తిన్నాడు. రాముడు దండకారణ్యానికి వెళ్ళినాడు. 13 సంవత్సరాలు పాపగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న చెప్పినాడు, పాప రామనామం జపం చేయు, రాముడు కనిపిస్తాడు. అప్పుడు ఆ పాప రామ రామ అంటూ 13 సంవత్సరములు గడిచినది, 23 సంవత్సరములు గడిచినది, 33 సంవత్సరములు గడిచినది, 100 సంవత్సరములు గడిచినది. ఆ వయస్సులో మూల్గుతూ ముక్కుతూ రామ రామ అంటూ కొండలు ప్రతిధ్వనిస్తుంటే, అడవులు వృక్షాలు ప్రతిధ్వనిస్తుంటే రాముడు వచ్చి ఆశీర్వదించి ఆమె ఇచ్చిన రేగిపళ్ళను తిన్నాడు. రాముడు, సీత, లక్ష్మణుడు గంగానదీ తీరాన్ని
తున్నప్పుడు ఎవరు దాటించినారు? గుహుడు దాటించినాడు. అప్పుడు సీత అన్నది, రామ, పాపము గుహుడు మనలను నదిని దాటించినాడు. మనం ఏమి అయినా ఇయ్యాలి. నా దగ్గర ఏమున్నది సీత? సీతమ్మ వారు తన చేతిలో ఉన్న ఉంగరం తీసి రామునికి ఇచ్చినారు. అప్పుడు సీత దగ్గర ఉన్న ఉంగరం తీసుకొని గుహుడికి ఇచ్చినాడు. గుహుడు వద్దు అన్నాడు. నీ కులము నా కులము ఒకటే, అందుకే వద్దు అన్నాడు. మన ఇద్దరి కులము ఒకటే ఎట్లా అవుతుంది? ఆ గుహుడు ఏమన్నాడో తెలుసా? అందరినీ నదిని దాటించే నావికులము, నీవు కష్టాలను దాటించే నావికుడవి, నీ కులము నా కులము ఒకటే. అప్పుడు రాముడు గుహుణ్ణి కౌలించుకున్నాడు. అయోధ్యలో రామ పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు గుహునకు రాజులు కూర్చున్న దగ్గర కూర్చోపెట్టి తన పక్కన కూర్చొనిచ్చి గుహుణ్ణి ఆరాధించి గౌరవించిన రాముడు పుట్టిన దేశము ఇది. బ్రహ్మ కడిగిన పాదములు అని అన్నమాచార్యులు వర్ణించినట్టుగా అటువంటి గొప్పదైన పాదాలను శ్రీరామకృష్ణమూర్తి పాదప్రక్షణ చేసినారు కళ్యాణంలో భాగంగా. నేను చూపించిన శ్రీ భద్రాద్రి సీతారాముల వారి కళ్యాణము ఎంతమందికి నచ్చింది? ఎంతమంది భద్రాచలంకు వచ్చి చూసినారు? నచ్చితే కమెంట్స్ రూపంలో చెబుతారని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే ఒక లైక్ కొట్టండి. ఈ లైక్ కొట్టడము ఎందుకంటే ఇట్లాంటివి మరిన్ని నేను చూపించగలుగుతాను మీరు షేర్ చేస్తే గిన.